అమ్మయ్యా, అయిపోయింది. నానమ్మా, అయిపోయింది. సార్ సార్ ఆగండి. కింద 6వ మెట్టు మీద పెట్టానో లేదో డౌట్ గా ఉంది సార్. అయ్యయ్యో, ఒరేయ్ ఒకసారి తీసుకెళ్లి చూసిరాపో. నానమ్మా, ఒరేయ్ లెక్క తప్పకూడదురా, భగవంతుడు క్షమించడు. నీకు దండం పెడతానే. ఈ మెట్ల పూజకి ఒంట్లో ఉన్న నవనాడులు దగ్గరకొచ్చి అక్కడే స్టక్ అయిపోయాయే. ప్లీజే, ఇక నేను నడవలేను. ప్లీజ్. కావాలంటే ఒక ఒప్పందానికి వద్దాం. నేను నిన్ను ఏడిపించను, నువ్వు నన్ను ఏడిపించొద్దు. సరేనా? డీల్? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. డీల్. అమ్మమ్మ, అయిపోయింది. రండి రండి, పూజారి గారు వెయిట్ చేస్తున్నారు. చూడటానికి పొట్టిగా ఉంది కానీ వామ్మో. రారా మనవడా, రా వసుంధరా, జాగ్రత్త. రండి. ఇప్పుడు మీ ఇద్దరికి స్నానాలు చేయిస్తాను. మీరిద్దరూ అభ్యంగన స్నానాలు చేసి ఆ తడి బట్టలతోనే గుళ్ళో ప్రదక్షిణాలు చెయ్యాలి. ప్రదక్షిణాలు కూడా ఎవరికి వారు విడిగా చేయటం కాదు, మేము కొంగుముడి వేస్తాం. ఏమన్నా దోషాలుంటే పోతాయి. దగ్గరికి జరగండ్రా. పట్టుకునే ఉన్నాం. ఎదురు బెదురుగా నుంచోండి. అబ్బా, నానమ్మ చలేస్తుంది. అరే, పెళ్ళాం పక్కనుంటే చలేంట్రా? అరిరే అరిరే మనసే అరిరే, నీ వల్ల నాలో నై అల్లరే. ఎవరే ఎవరే కుదురే చదిరే, తొలిసారి తనువంత ఓ జాతరే. ఆరాటము మోమాటము జతగా కలిగే నాకెందుకో, అలవాటులో పొరపాటుగా నన్ను నేను దాస్తున్నానెందుకో. స్నానం అయిపోయి చాలాసేపు అయిందిరా. పైకి రండి, ప్రదక్షిణలు చేదురుగాని. ఈ మాట ఎప్పుడు చెప్తావా అని ఎదురు చూస్తున్నా. రండి. రండి, ఇద్దరూ కలిసి ఇక్కడ నుంచోండి. ఇక్కడే ఉండు. రేయ్, అది విప్పు. ఆ నడుం కట్టు విప్పు. ఇలా భుజం మీద వేసుకో. ఇలా తిరుగు. ఇవ్వరా. అమ్మా, బొట్టు పెట్టి వీడికి. అమ్మా, బొట్టు పెట్టుకోండి అమ్మా. తిరగరా, బొట్టు పెడుతోంది.
అమ్మాయి నువ్వు పెట్టు. నువ్వు పెట్టరా వితండవాదం చూసి పెట్టరా ఆ. ఇప్పుడు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి కొంగుముడు వేశాను కదా, ప్రదక్షిణలు అయ్యేంత వరకు ఆ ముడి విప్పకూడదు. అర్థమైందా? ఒకరితో ఒకరు అడుగులో అడుగు వేసుకుంటూ జీవితాంతం ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు నడుస్తామన్నట్టుగా చిన్నగా నడవాలి. అడుగు తడబడితే అమ్మాయి అడుగు కూడా తడబడుతుంది. చూసుకొని నడవండి. చెప్తా. మొదలు పెట్టండి. ఆ, 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 నానమ్మ. జాగ్రత్తరా. ఆ, అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి మొదలు పెట్టాలా లేదంటే ఇక్కడి నుంచి మొదలు పెట్టాలా? ఎక్కడి నుంచి మీరు ప్రదక్షిణలు మొదలు పెట్టారో అక్కడి నుంచి 3 సార్లు ప్రదక్షిణాలు చేసి ఆపండ్రా చాలు. ఆ, అలాగే నానమ్మ. ఆ, ఆ. నానమ్మ, మళ్ళీ ఏమైందిరా మీకు? నానమ్మ, జాగ్రత్తరా. ఇప్పుడు 3 ప్రదక్షిణలు చేయాలా లేదంటే 5 ప్రదక్షిణలు చేయాలా? 3 చెయ్యండి చాలు. సరే సరే. పిల్ల జాగ్రత్త. నానమ్మ, మళ్ళీ ఏంట్రా? అంటే ఏదో చెప్దామని గుర్తొచ్చింది, మర్చిపోయాను. తర్వాత చెప్పొచ్చు గాని మీరు మొదలు పెట్టండి. ఆ, సరే. అంటే అది నీకేదైనా సందేహాలొస్తే నన్ను పిల్లు, నేనొస్తాను. పదమ్మా. వీడేమైనా పిచ్చి వేషాలిస్తే నాకు చెప్పు. అమ్మమ్మ అని కేకై. నువ్వు నిజంలాగా నన్ను ముడేస్తుంటే ఈ నిమిషాన నేను గతంలోని ఆ కలల్లోనే ఉన్నా. నువ్వు ప్రతిసారి నీ ప్రపంచంలో నన్ను చూస్తున్నా. నేను అదే పనిగా నిన్ను వెలేస్తూనే ఉన్నా. సార్ ఆగండి. ఏంటిది? నేను మిమ్మల్ని టేస్ట్ చేయకూడదు, మీరు నన్ను టేస్ట్ చేయకూడదు అని అన్నారు కదా, మరేంటి ఇలా చేస్తున్నారు? ఆహా, అప్పుడు అలా అనకపోతే నువ్వు ఊరుకునేదానివా? ఇప్పుడు దొరికావే నువ్వు, చెప్తాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. పద్ధతిగా నడుచుకుంటున్నావు కదా? నడుచుకుంటున్నాను నానమ్మ. నువ్వు ప్రతిసారి నీ ప్రపంచంలో నన్ను చూస్తున్నా. నేను అదే పనిగా నిన్ను వెలేస్తూనే ఉన్నా. నువ్వు నన్ను కడలిలోని ఆ కెరట మల్లె విడిపోకున్నా. నేను ఒక మనసు లేని శిలలాగా మారినానా. ఓం నమ శివాయ. నీ పిలుపు కోసం వెతికింది మౌనం. ఆ వరము కోరి మిగిలుంది ప్రాణం. ఓం నమ శివాయ. చెబుతుంది నీకే ఈ ఊపిరుంది. నీ చెలిమి కొరకే నీ కోసమే వేచిందిలే సేద తీరే. ఈ ప్రేమ మజిలీ నేను నిజంలాగా నేను ముడి ఓం నమ శివాయ. గతంలోని ఆ కలల్లోనే ఉన్నా. నేను ప్రతిసారి నా ప్రపంచంలో నేను చూస్తున్నా. నువ్వు అదే పనిగా నన్ను వెలిస్తూనే ఉన్నా. నేను నేను కడలిలోని ఆ కెరట మల్లె విడిపోకున్నాను. ఒక మనసు లేని శిలలాగా మారినావా. వచ్చేసారా?
3 ప్రదక్షిణలు అయిపోయాయి కదా. అయిపోయాయమ్మా. సరే, మీరెళ్ళి బట్టలు మార్చుకురండి, పూజ చెయ్యాలి. మళ్ళీ ఇంకో పూజ ఉందా? అవునరా, వెళ్ళండి. తడి బట్టలతో చలేస్తుంది, పదండి. మ్మ్. రండి, కూర్చోండి. ఒక్క నిమిషం అత్తయ్య. పూజారి గారు, ఇక కార్యక్రమాన్ని మొదలు పెట్టండి. ఇప్పుడు లక్షణంగా ఉన్నావమ్మా. కూర్చోండి. మీరు పూజ మొదలు పెట్టండి. అలాగేనమ్మా. కుంకుమ బొట్టు పెట్టుకోండి. మీస కట్టు కుంకుమ బొట్టు, కంచి పట్టు పంచే కట్టు, అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ. తను తన తాళి బొట్టు, ఆమె తన ఆయువు పట్టు. నాలో సగం నీవంటూ, నీలో సగం నేనంటూ. జనుమలు జత పడువల పొగ, ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తను ఒక శతమానం భవతి, శతమానం భవతి, శతమానం భవతి, శతమానం భవతి. ఓం కేశవాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఆ పూలు, ఆ కుంకుమ, ఆ అక్షంతలు, ఆ పసుపు అక్కడ సమర్పించండి. నానమ్మా, ఆ నల్ల పూసలు గుచ్చుతున్నావేంటి? ఈ నల్లపూసల గురించి క్లుప్తంగా చెప్తాను, వినండి. హిందూ సంప్రదాయం ప్రకారం నలుపు రంగు శివునికి, వాటిలోని బంగారు లేదా పగడపు పూసలు అమ్మవారికి ప్రతీకలు. అంటే శివశక్తుల కలయిక. అన్యోన్యమైన దాంపత్యానికి ప్రతీక. ఇది భర్త క్షేమాన్ని, ఆయుష్ని కాపాడతాయి.
అలానే వైవాహిక జీవితంలో స్థిరత్వాన్ని ఇస్తుందని నమ్ముతారు. ఏంటి ఈ నల్ల పూసలకి ఇంత అర్థం ఉందా నానమ్మా? అవునరా మనవడా, మన వివాహ వ్యవస్థలో ప్రతి సాంప్రదాయానికి ఒక అర్థం ఉంది. అర్థమైందా? మనవడా, ఇదే తాళనుకో. ఇప్పుడు మంచి ముహూర్తం. ఇది అమ్మాయి మెళ్ళో వెయ్యి. తీసుకోరా. సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి. సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి. ఎదచప్పుడు కదిరే మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయుధునే పెంచైనా. బాబు, ఆ కుంకుమబొట్టు తీసుకొని మీ శ్రీమతి మెళ్ళో ఉన్న తాళిబొట్టుకి కుంకుమబొట్టు పెట్టమ్మా. నేనా? నేను తాళిబొట్టుకి బొట్టు పెట్టాలా? ఇలా భర్త బొట్టు పెట్టడం ఏ వ్రతాల్లోనూ పూజల్లోనూ నేను చూడలేదే. అంత టైం నీకెక్కడుందిలే ధ్రువా. ఇవన్నీ నీకు తెలీదు కదా. చెప్పింది చెయ్యి. అది కాదమ్మా, నేను చెప్తాను, నువ్వుండు మల్లిక. అన్ని వ్రతాల్లోనూ ఇలా ఉండకపోవచ్చు. ఈ అర్ధనారీశ్వర వ్రతంలో భర్త భార్య తాళికి బొట్టు పెట్టాలి. అందుకే భర్త ఆయుష్ ఆ తాళితోనే ముడిపడి ఉంటుంది. భర్త ఆయుష్ని నిలబెట్టేది ఈ మంగళసూత్రమే. సర్వమంగళకరమైనది ఆ పరమేశ్వరి మంగళసూత్రమే కాలకూట విషం మింగిన ఆ పరమేశ్వరుణ్ణి కాపాడింది. క్షీరసాగర మథనం జరిగినప్పుడు హాలాహలాన్ని హరుడు సేవించబోతే అక్కడున్నవాళ్లు భయపడిపోయారట. కాని పార్వతీదేవి మాత్రం శివుని వంక చూస్తూ స్వీకరించండి ప్రభు అని సైగ చేసిందట. భర్త విషం మింగుతుంటే అలా చిరునవ్వుతో ఎలా ఉందా అని అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అప్పుడా పార్వతీదేవి ఈ మంగళసూత్రం నా మెళ్ళో ఉన్నంతకాలం నా పతిదేవునికి ఏ ప్రమాదం రాదు అని చెప్పిందట. మంగళసూత్రానికి అంత శక్తి లేకపోతే పార్వతీదేవే ఆ మాట ఎలా అంటుంది? ఒక్కసారి ఆలోచించండి. అసలు ఈ మంగళసూత్రం మెడలో కట్టబట్టేరా పురుషుడికి జన్మతః వచ్చిన దేవరుణం, ఋషి రుణం, పితృరుణం తీర్చుకునే అవకాశం వస్తుంది. అందుకే పాణిగ్రహణం నాడు చేపట్టిన భార్య చేతిని
ఆ తర్వాత ఏ కారణం చేతగాని ఎటువంటి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టనని శాస్త్రం చెప్తోంది. ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య ఒక్కసారి భార్యాభర్తల బంధం ఏర్పడితే అది విడదీయరాని అనుబంధంగా మారి దినదిన ప్రవర్ధమానం అవ్వాలే తప్ప విడిపోయే దిశగా సాగకూడదు. విడాకుల వరకు దారి తీయకూడదు. విడిపోవడం అనేది ఈ కర్మభూమిలో, ఈ వేదభూమిలో లేనే లేదురా మనవడా. అందుకే మనిషి పుట్టిన దగ్గర్నుంచి చనిపోయే వరకు చేయవలసిన షోడశ కర్మలకి వేదాలలో మంత్రాలున్నాయి కానీ విడాకులకెక్కడ మంత్రాలు లేవురా. భర్త అంటే ఉద్ధారకుడు, భార్య అంటే శాంతి స్థానం. ఇప్పుడు ఈ నోట్లు అమ్మాయి చేతిలో పెడతాను. అది సరి సంఖ్యలో పెట్టానో బేసి సంఖ్యలో పెట్టానో నువ్వు కరెక్ట్గా చెప్పాలి. అలా చెప్పకపోతే ఈ పూలబంతితో ఎదుటి వాళ్ళని కొట్టాలి. సరి సంఖ్య. మనోడా గెలిచేశావు. ఏంట్రా అలా చూస్తావు? చెప్పు. సరి సంఖ్య. మనవరాలా మనమే గెలిచాం.